తెలంగాణ రాజకీయాలలో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక హైదరాబాద్ లోని బీఆర్ఎస్ భవన్ లో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎవరిని జైల్లో వేస్తావు, ఎవరిని కోస్తావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కరువు ఎడారిగా మార్చి ఆంధ్ర ప్రయోజనాల కోసం పనిచేస్తే చూస్తూ ఊరుకోము అని హెచ్చరించారు. ఇక నీ అంతా తేలుస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఎవడ్రా నీ బెదిరింపులకు భయపడేది? ఎవడ్రా నీ మాటలకు వెరిసేది? పెట్టు బిడ్డ పెట్టు. యావత్ తెలంగాణ సిద్ధంగా ఉంది. కరువు ఎడారిగా మారుస్తానంటే నీ ఆంధ్ర తొత్తులకి నీ గురువులకి ఇలా భరణం చెల్లించుకుంటానంటే మూసుకొని ఉండే అమాయకులు తెలంగాణ బిడ్డలు కాదు. నీ అంతు తెలుసడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికిరా నువ్వు జైల్లో బెదిరింపులు చేసేది? ఎవరిరా నువ్వు కోసేది? అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఇచ్చిన గౌరవం, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక బాధ్యత, అవకాశం. దానిని మరిచి బెదిరిస్తావా? బెదిరింపులకు పాల్పడతావా? ఖబర్దార్ బిడ్డ, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడేవాళ్ళు లేడు, ఎవరు బెదిరే వాళ్ళు కూడా లేరు. ఎన్నిసార్లు చెప్పాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందని చెప్తావు. ఎన్నిసార్లు చెప్తారా పనికి మాలిన సన్యాసులారా?